Hi all of you. Welcome back to Ramareddy Maths Academy. మీరు స్టాటిస్టికల్ మెథడ్స్ ఫర్ డేటా సైన్స్ జేఎన్టీయు కాకినాడ వాళ్ళు దీన్ని మనం ఎస్ఎండిఎస్ అంటాము. మరి ఈ ఎస్ఎండిఎస్లో ఎలాంటి క్వశ్చన్స్ చదవాలి అండ్ నేను రియల్గా చెప్పాలంటే కంపేర్ టు జేఎన్టీయు గురజాడ అండ్ జేఎన్టీయు అనంతపూర్ అవి రెండు సేమ్ ఉన్నాయి. ఎస్ఎండిఎస్ అందులో ఉన్న ప్రతి వీడియో మన ప్లేలిస్ట్లో ఉంది. లాస్ట్ ఐ థింక్ 1 or 2 తప్ప రిమైనింగ్ ఏంటంటే మీకు వచ్చేసరికి చాలామంది నాకు లేట్గా అప్డేట్ ఇచ్చారు. నేను మీ పాత సిలబస్ చూశాను, చాలామందికి ఇది చేంజ్ అయిందండి. దీనివల్ల ఏంటంటే మీకు ప్లేలిస్ట్ అనేది మ్యాక్సిమం ఎక్కడ లేదు. బట్ ఈ ఎస్ఎండిఎస్లో మినిమం 3 యూనిట్స్ అయితే నేను మీకోసం రెడీ చేస్తున్నాను. మన దగ్గర ఉన్న వీడియోస్లో ఉన్నాయి, సపరేట్గా ప్లేలిస్ట్ ఇస్తాను. అండ్ ఈ వీడియో పోస్ట్ అయిన తర్వాత నేను గ్రూప్లో కానీ ఈ వీడియో కింద కానీ ప్లేలిస్ట్ పెడతాను. పెట్టడం లేట్ అయితే మీరు మన వాట్సాప్ అప్డేట్స్ చూస్తూ ఉండండి, అక్కడ పోస్ట్ చేస్తాను. ఎందుకంటే మినిమం మన దగ్గర ఉన్న 3 యూనిట్స్ ప్రిపేర్ అయినా చాలు, మీరు పాస్ అవుతారు. అండ్ రిమైనింగ్ కూడా ఎలా చదవాలనేది నేను స్టడీ ప్లాన్ ఇస్తాను. ఇక్కడ బాగా ప్రిపేర్ అవ్వండి. మాకేమీ రాదు అనుకున్న వాళ్ళు కూడా అట్లీస్ట్ ఆ 3 యూనిట్స్ చదవండి, మీకేమంత కష్టం కాదు. బట్ సిలబస్ చూసి చాలామంది భయపడుతున్నారు, మీరు భయపడొద్దు. మీరు తలుచుకుంటే ఎలాంటి పేపర్ అయినా మంచి మార్క్స్ స్కోర్ చేస్తారు. ఆ కాన్ఫిడెంట్తో ఉండండి బేట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క నిమిషం, మన ఫస్ట్ యూనిట్ వచ్చేసరికి ఎందుకంటే మీరు నాకు లేట్గా అప్డేట్ ఇచ్చారు, మీ సిలబస్ అప్డేట్ అయిందనేసి. మీరు ఎంత తొందరగా అప్డేట్ ఇస్తే మనం దాని మీద వీడియోలు చేయడం జరుగుతుంది. జస్ట్ సెకండ్, మీ సిలబస్ నేను చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఫస్ట్ యూనిట్లో 2 పార్ట్స్ ఉన్నాయండి. ఒకటి డేటా విజువలైజేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. మరి ఈ డేటా విజువలైజేషన్ అయితే నా దగ్గర లేదు, మీకు గ్రూప్స్లో మీ ఫ్రెండ్స్ మెటీరియల్ ఉంటే చూసుకోండి. ఈ ఫస్ట్ యూనిట్ మాత్రం బేసిక్ డేటా విజువలైజేషన్ నుంచి బేసిక్ డెఫినేషన్స్ చూసుకోండి. ఏంటిది? పై చార్ట్, బార్ చార్ట్, లైన్ చార్ట్, ప్లాట్స్, బబుల్ చార్ట్, స్కేటర్ డయాగ్రామ్, మ్యాప్స్, హీట్, డాట్, ఇవన్నీ చూసుకోండి ట్రీస్ అండ్ మ్యాట్రిసెస్ వరకు. తర్వాత ఇది ఇక్కడ నుంచి కంపల్సరీ ఒక బిట్ వస్తుంది. నెక్స్ట్ ఇంట్రడక్షన్ టు డేటా డిస్ట్రిబ్యూషన్స్. ఇందులోనే మనకి ఈ ఫస్ట్ పార్ట్ నుంచి ఒక పార్ట్ వస్తుంది. మేడం అక్కడొకటి ఇక్కడొకటి ఇవ్వచ్చు అంటే అది టఫ్ క్రైటీరియా. ఇది ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి మనం కొంచెం ఈజీగానే అనలైజ్ చేద్దాము. టఫ్ ఇస్తే మనం ఏం చేయలేము. అంటే ఫస్ట్ డేటా విజువలైజేషన్ నుంచి 2 వస్తే అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ నుంచి ఇంకా అనదర్ 2 వస్తాయి. మరి అట్లీస్ట్ ఇవన్నీ మీరు అటెండ్ చేయండి. 2 రాకపోయినా, ఇక్కడ 2 సేమ్ రాకపోయినా అట్లీస్ట్ టఫ్ వచ్చినప్పుడు 5 మార్క్స్ అయితే వస్తాయి, రైట్? అండ్ మీరు డెఫినేషన్స్ అన్నీ చదివితే ఇంకొక 2 షార్ట్ క్వశ్చన్ ఒకటి చేయగలిగారు అనుకోండి, మినిమం 7 మార్క్స్ అయితే ఈ యూనిట్లో ఎటు పోవు. బట్ డెఫినేషన్స్ మీరు చూసుకోండి. ఈ పై చార్ట్, బార్, ఇవన్నీ ట్రీస్ గురించి. ఇక్కడ ఏంటిది అని అంటే, మరి ఇక్కడ ఏమేమి ఉన్నాయి మేడం డిస్ట్రిబ్యూషన్స్లో అంటే మీకు అందరికీ తెలుసు. ఒకవేళ మీకు పిఎస్ ఉంటే కనుక అవి ఈజీ అవుతాయి. మనకు ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్లో మనకి పాయిజన్, మీకు ఏమేమి డిస్ట్రిబ్యూషన్స్ ఇచ్చారంటే జస్ట్ సెకండ్ బెటా, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అండ్ బైనామియల్ ఇచ్చారు అండ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, 1 సెకండ్. నార్మల్ డిస్ట్రిబ్యూషన్, ఈ నార్మల్ ఎక్స్పోనెన్షియల్ ఒక దగ్గర ఉంటుంది. ఎందుకంటే కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ మీద మనం డిఫైన్ చేస్తే అప్పుడు అది నార్మల్కి వెళ్తుంది. అండ్ మనకి డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ మీద డిఫైన్ చేస్తే పాయిజన్ బైనామియల్. మేడం మేము ఏమేమి చదవాలి చెప్పండి అంటే, యాక్చువల్గా మనకి డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది. కంపల్సరీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ చదవండి. దాని తర్వాత ఈ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ మీద పాయిజన్ బైనామియల్ డిఫైన్ చేశాము. మరి మీకు డెఫినేషన్స్ వరకే ఉన్నాయా, ప్రాబ్లమ్స్ వరకు ఉన్నాయా? నేను కరెక్ట్ అనలైజ్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే ఇది ప్రీవియస్ పేపర్ లేదు. బట్ ఎందుకైనా మంచిది, మీరేం చేయండి అంటే బైనామియల్ పాయిజన్కి
మీన్ ఎలా కనుక్కుంటాం, వేరియన్స్ ఎలా కనుక్కుంటాం, మీన్ ఇచ్చినప్పుడు వేరియన్స్ ఎలా కనుక్కుంటాం, లేదా టేబుల్ ఇచ్చినప్పుడు మీన్ వేరియన్స్ ఎలా కనుక్కుంటాం, ఆర్ ప్రాబబిలిటీ ఎలా కనుక్కుంటాం అనేది నేను చాలా క్లియర్గా చెప్పాను. మన ప్లేలిస్ట్లో ఉన్న బైనామియల్ అండ్ పాయిజన్ మీద ఒక 8 వీడియోస్ ఉండుంటాయి, అవి మొత్తం చెక్ చేసుకోండి చాలా క్లియర్గా. అండ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటిదంటే బైనామియల్కి పాయిజన్కి మీన్కి వేరియన్స్కి రిలేషన్ ఉంది, ఒక ప్రూఫ్ ఉంది, అది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు మీరు డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ అంటే ఏంటిది, ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అంటే ఏంటిది, అండ్ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ అంటే ఏంటిది, ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్ అంటే ఏంటి చూసుకోండి డెఫినేషన్స్లో. మళ్ళీ పాయిజన్ బైనామియల్లో మీన్ వేరియన్స్ యొక్క డెఫినేషన్స్, వాటి యొక్క రిలేషన్స్, వాటి ప్రాబ్లమ్స్ ఇక్కడ వరకు ఒకటి కంపల్సరీ చేస్తారు. అండ్ దాంతోపాటు నార్మల్ అండ్ ఎక్స్పోనెన్షియల్ డిస్ట్రిబ్యూషన్లో, నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో మ్యాక్సిమం నార్మల్ ఎక్స్పోనెన్షియల్ కలిపి ఒక 8 to 9 వీడియోస్ ఉన్నాయండి. ఓకే, ఈ 8 to 9 మన ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ చూసుకోండి, పక్కా 100%. నాకు తెలిసి మీరు ఇక్కడ ఎక్కడ ఇచ్చినా కానీ మినిమం 7 మార్క్స్, మీ అదృష్టం బాగుండి ఒకటే బిట్లో ఇస్తే మ్యాక్సిమం 10 మార్క్స్ చేస్తారు. ఓకే, బట్ పర్ఫెక్ట్గా ఉండండి, ఎందుకంటే నేను నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనం ఎప్పుడు చేస్తామని చెప్పాను, కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ మీద. మరి కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ మీద డెన్సిటీ ఫంక్షన్ పిఎంఎఫ్, నార్మల్కి మీన్ వేరియన్స్ ఎలా కనుక్కుంటాం, మరి మీన్ వేరియన్స్ ఇచ్చినప్పుడు టేబుల్ని ఏ విధంగా చూస్తాం, మన మీన్ వేరియన్స్ ఇవ్వకుండా పర్సంటేజ్లో ప్రాబ్లం ఇచ్చినప్పుడు టేబుల్ని రివర్స్లో చూస్తాం, అప్పుడు కర్వ్ ఇస్తారు. అవన్నీ నేను చాలా క్లియర్గా చెప్పాను, అక్కడికి చెక్ చేసుకోండి. ఎక్స్పోనెన్షియల్ డిస్ట్రిబ్యూషన్ కూడా చెప్పాను, అది కూడా చెక్ చేసుకోండి. ఇక్కడి వరకు చూసుకున్నా చాలు, మీకు మంచి మార్క్స్ వస్తాయి, నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, దిస్ ఇస్ ఆల్ అబౌట్ యూనిట్ 1. నెక్స్ట్ యూనిట్ 2 చూడండి అమ్మా, మీకు అసలు సిలబస్ అనేది క్లియర్గా ఇవ్వలేదు. ఎందుకనంటే మరి లార్జ్ శాంపుల్ మీద అడిగారా, స్మాల్ శాంపుల్ మీద అడిగారా అనేది మనకు క్లియర్గా తెలిసి ఉండాలి. బట్ మీరు కొంచెం అడ్వాన్స్గా చదువుకోండి, ఏం రాని వాళ్ళు బేసిక్స్ అయినా చూసుకోండి. ఇది మన దగ్గర ఉంది యూనిట్, బట్ దీని మీద ఇంకా లేటెస్ట్ వర్షన్స్ మీ వీడియోసే, పాత వీడియోస్ ప్లేలిస్ట్ ఇస్తాను చూడండి. బట్ వీటిని ఒక ఆర్డర్లో జస్ట్ మీ సిలబస్ని బేస్ చేసుకుని నేను కొన్ని చెప్తాను. ఎందుకంటే టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్ టెస్టింగ్, ఇది మన ప్లేలిస్ట్లో టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్ బై రమారెడ్డి అని సెర్చ్ చేయండి. టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్ మీద చాలా వీడియోస్ ఉన్నాయండి. ఆ ప్లేలిస్ట్ మొత్తం ప్రిపేర్ అవ్వండి, ఫుల్ మార్క్స్ కావాలనుకున్న వాళ్ళు. లేదు జేఎన్టీయు కాకినాడ వాళ్ళకి ఇంకా మనకి టుడే ఈజ్ 12th, ఆల్మోస్ట్ 18 or 15 డేస్ ఉన్నాయి. ఎవ్రీ డే నేను పోస్ట్ చేస్తాను ఈ యూనిట్ నుంచి మినిమం 1 or 2 కంపల్సరీ. ఇది ఆల్టర్నేట్గా సెకండ్ యూనిట్, అవి ఫాలో అవ్వండి, రెగ్యులర్ అప్డేట్స్ చెక్ చేసుకోండి, సరిపోతుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం ఎలా అనలైజ్ చేయాలి అనేది కొంచెం డౌట్. ఎందుకంటే పారామెట్రిక్ టెస్ట్, ద టీ టెస్ట్ అప్లికేషన్స్ అన్నారు. యాక్చువల్గా టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్లో మనకి జెడ్ టెస్ట్ మీద చేస్తాము, జెడ్ టెస్ట్ ఫర్ లార్జ్ శాంపుల్ చేస్తాము, టీ టెస్ట్ ఫర్ స్మాల్ శాంపుల్ చేస్తాము. అందులో జెడ్ టెస్ట్ ఫర్ సింగిల్ మీన్ వెరీ ఈజీ. ఓ మేడం ఇన్ని చెప్తుంది అని టెన్షన్ పడొద్దు, ఒక్కసారి చెక్ చేసుకోండి. అదేంటిది అని అంటే జెడ్ టెస్ట్ ఫర్ సింగిల్ మీన్, జెడ్ టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ మీన్స్, జెడ్ టెస్ట్ ఫర్ సింగిల్ ప్రపోజిషన్, జెడ్ టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ ప్రపోజిషన్. మరి ఇందులోనే టీ టెస్ట్ ఎప్పుడు చేస్తామని అంటే టీ టెస్ట్ ఫర్ సింగిల్ మీన్, అది కూడా చెప్పాను, టీ టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ మీన్స్, టీ టెస్ట్ ఫర్ సింగిల్ ప్రపోజిషన్, టీ టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ ప్రపోజిషన్. ఓకే, ఇవేంటిది అని అంటే మరి మీకు ఇవి 2 ఉన్నాయా లేదా అనేది మీరే నాకు కన్క్లూడ్ చేయండి, కంపల్సరీ కమెంట్ చేయండి మీ సార్ ఏం చెప్పారు అండ్ ఏంటిది అనేసి. ఏం చెప్పలేదంటే ఒక పని చేయండి, ఈ 2 టెస్టులు చదువుకోండి ఫుల్ మార్క్స్ కావాలనుకున్న వాళ్ళు. లేదు నేను ఇంకా పోస్ట్ చేస్తాను, వాటి కోసం వెయిట్ చేస్తారా, వెయిట్ చేయండి, నేను వీటి మీద మళ్ళీ ఇంకా పోస్ట్ చేస్తాను. బట్ ఇవి 2 చూసుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది, వెరీ ఈజీ. ఒక్కొక్క ప్రాబ్లం చూసుకున్నా మీరు జస్ట్ 2 hours ఇవి 2 టెస్టులు చూసుకుంటారు.
చేస్తారు. ఇందులో 4 టెస్టులు ఉన్నాయి. కంపల్సరీ ఇందులో నుంచి ఒక క్వశ్చన్ అయితే వస్తుంది ఈ టెస్ట్లో నుంచి. ఓకే, దాని తర్వాత జస్ట్ సెకండ్, మీ సిలబస్లో అప్లికేషన్స్ టు ద హైపోథసిస్ టెస్ట్ పేర్ వైజ్ కంపారిజన్, ఈ పేర్ వైజ్ కంపారిజన్ ఉంది, కానీ నేను మీకు పోస్ట్ చేశానో లేదో నేను చెప్తాను. యాడ్ చేశానో లేదా, లేదంటే యాడ్ చేస్తాను, లేదంటే పోస్ట్ చేస్తాను. రెగ్యులర్ అప్డేట్స్ చూస్తూ ఉండండి. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటిదంటే, కంపల్సరీ ఈ ఎస్టిమేషన్స్ నుంచి వస్తుంది. ఈ ఎస్టిమేషన్స్లో మీరు, నేను చెప్పాను పాయింట్ ఎస్టిమేషన్ ఏంటిది, ఇంటర్వెల్ ఎస్టిమేషన్ ఏంటిది, అండ్ బయాస్డ్ ఎస్టిమేషన్, అన్బయాస్డ్ ఎస్టిమేషన్ గురించి నేర్చుకోండి. అండ్ కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ మీద నేను కొన్ని ప్రాబ్లమ్స్, మీకు బేసిక్స్ తెలిస్తే సరిపోతుంది. అసలు కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్లో 4 కండిషన్స్ ఉంటాయి. ఇంటర్వెల్ని ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాలి, ఏది ఇచ్చినప్పుడు ఏది కనుక్కోవాలి, అండ్ దీని మీద ఒక 5-6 వీడియోస్ ఉన్నాయి, ఎస్టిమేషన్స్ అండ్ కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్స్, అవి కూడా ఇస్తాను, అక్కడ చెక్ చేసుకోండి, సరిపోతుంది. మీరు ఇలా ప్రిపేర్ అవ్వండి. వీటితో పాటు నేను ఏ సబ్జెక్ట్కి అప్డేట్ ఇచ్చినా ఇవ్వకపోయినా SMDS అండ్ ఆప్టిమైజేషన్ టెక్నిక్ వాళ్ళకి కొన్ని పోస్ట్ చేస్తూ ఉంటాను. రెగ్యులర్ అప్డేట్స్ చెక్ చేసుకోండి. ఇక్కడ నుంచి పోస్ట్ చేసే SMDS అన్నీ మీకు ఫ్రీ ఉంటాయి, బట్ ఇందులో ఉన్నటువంటి మాత్రం నేను అవి పిఎస్లో కూడా ఉన్నాయి కాబట్టి అవన్నీ మెంబర్షిప్లో ఉన్నాయి. కావాలనుకుంటేనే అఫోర్డ్ చేయగలిగితేనే మీరు తీసుకోండి, లేదు అని అంటే రెగ్యులర్ అప్డేట్స్ కావచ్చు, మీ నోట్స్ ప్రిపేర్ అవ్వండి, నో ప్రాబ్లం. బట్ వీడియోకి కంపల్సరీ లైక్ ఇవ్వండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి బేట. నెక్స్ట్ విల్ డిస్కస్ అవర్ యూనిట్ 3. చూడండమ్మా, యూనిట్ 3 నేను లాస్ట్లో చెప్తాను. 3 and 5, 4 ఇది కూడా మన దానిలో ఉంది. ఇది ఆల్మోస్ట్ ఉంది. ఇంకొక 2-3 మెథడ్స్ నేను మీకు పోస్ట్ చేస్తాను, బట్ ప్లేలిస్ట్ అనేది చేయలేదు బెట. మీకు సెర్చ్లో వస్తేనేమో ఓకే నార్మల్ వాళ్ళకి, లేదంటే మెంబర్షిప్లో ఉన్నట్టు సెర్చ్లో సో అండ్ సో మెథడ్ బై రమారెడ్డి అని సెర్చ్ చేయండి. ఐ థింక్ ఇవన్నీ మీకు అవైలబుల్లో ఉన్నాయండి. ఓకే, ఇక్కడ ఒక క్వశ్చన్ వచ్చేసి సెక్యులర్ ట్రెండ్ టైమ్ సిరీస్లో మనకు ఒకటి వచ్చేసి సిగ్నిఫికెన్స్ ఆఫ్ టైమ్ సిరీస్లో సెక్యులర్ ట్రెండ్ ఒకటి, అండ్ ఇంకొకటి వచ్చేసి సీజనల్ వేరియేషన్స్. ఇవి రెండు, ఇది గ్రోత్ కర్వ్, సీజనల్ వేరియేషన్స్, సెక్యులర్ ట్రెండ్ అనేవి టైమ్ సిరీస్ కిందకి వస్తాయి. ఇందులో ఒక ట్రెండ్లో మనకి ఏంటిది, గ్రాఫికల్ మెథడ్, సెమీ యావరేజ్ మెథడ్, మెథడ్ ఆఫ్ మూవింగ్ యావరేజ్, ఈ మూడిట్లో నుంచి షూర్ ఒక క్వశ్చన్ వస్తుంది. ఇది చాలా చాలా ఈజీ. జస్ట్ నేను ఏం చెప్పాను చూసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా మీరు అప్లై చేస్తారు. యావరేజ్ ఎలా తీసుకోవాలి, ఆడ్ ఇస్తే ఎలా, ఈవెన్ ఇస్తే ఎలా, అండ్ ఎన్ని ఇయర్స్ యావరేజ్ తీసుకోవాలి, క్లియర్గా చెప్పాను. ఓకే, కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ గ్రోత్ కర్వ్లో సీజనల్ వేరియేషన్స్లో మనకి మెథడ్ ఆఫ్ సింపుల్ యావరేజ్ ఉంది, అండ్ రేషియో టు ట్రెండ్ ఉంది, రేషియో టు మూవింగ్ యావరేజ్, అంతేనండి, రేషియో టు మూవింగ్ యావరేజ్, అండ్ లింక్ రిలేటివ్ మెథడ్ అని ఇంకొకటి ఉందండి, లింక్ రిలేటివ్ మెథడ్. ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్, ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ 100% వస్తుంది. రెండు ఒకటే బిట్ల రావచ్చు, రాకపోవచ్చు, కాబట్టి డిఫరెంట్గా ఇచ్చాను. తర్వాత మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ అంటే దీన్నే మనం రిగ్రెషన్ అనాలిసిస్, దీన్నే కర్వ్ ఫిట్టింగ్ అని అంటాము. నేను రిగ్రెషన్ ఆర్ కర్వ్ ఫిట్టింగ్ అని మీది కూడా ఉంది. ఇందులో మనకి 4 ఉంటాయి. ఏంటిది, ఫిట్ ఏ స్ట్రైట్ లైన్ ఒకటి, అండ్ ఫిట్ ఏ పారాబోలా, ఫిట్ ఏ పవర్ కర్వ్, ఫిట్ ఎక్స్పోనెన్షియల్ డిఫరెంట్, పవర్ కర్వ్ డిఫరెంట్. నేను స్ట్రైట్ లైన్ అండ్ పారాబోలా ఎక్స్పోనెన్షియల్ పోస్ట్ చేశాను, పవర్ కర్వ్ మనం చేద్దాము. పాత వీడియోలో ఉన్నాయి, కొంచెం క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ ఉన్నాయి, బట్ ఇవి నేను రీసెంట్గా పోస్ట్ చేశాను, చెక్ చేసుకోండి. ఈ 4 నుంచి నాకు తెలిసి అయితే మీకు ఈ క్వశ్చన్ మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్ ఇక్కడ కూడా ఇవ్వచ్చు. మీ అదృష్టం బాగుంటే సింపుల్ కాబట్టి ఇక్కడ ఇవ్వచ్చు. ఓకే, ఎందుకంటే సింపుల్ అంటే అంత సింపుల్ ఏం కాదు, మీరు కొన్ని గుర్తుపెట్టుకోవాలి. నార్మల్ ఈక్వేషన్స్ ఏంటిది, స్ట్రైట్ లైన్కి ఫిట్ స్ట్రైట్ లైన్ అన్నప్పుడు, పరాబోలాకి ఏంటిది, స్ట్రైట్ లైన్ ఈక్వేషన్స్ వస్తేనే మనం దాన్ని పవర్ కర్వ్కి ఎక్స్పోనెన్షియల్కి చేస్తాము. ఓకే, అది గుర్తుపెట్టుకుంటే ఈజీ. లేదు అని అంటే ఈ రెండిట్లో నుంచి కూడా ఇక్కడ ఇవ్వచ్చు. అంటే మీరు ఈ 3 చదువుకుంటే 4 క్వశ్చన్స్ ఇలా 3 వేరియేషన్స్లో డివైడ్ చేసుకొని చదివితే 4 క్వశ్చన్స్ 100% మీన్స్ 4లో మనకు కావాల్సిన 2 ఎన్ని 2 చేస్తారు, షూర్ షార్ట్ మీకు కంపల్సరీ 10 మ్యాక్సిమం, మినిమం 10 మ్యాక్సిమం 14 వస్తే
అక్కడ మీరు డెఫినేషన్స్ చదువుకోండి. వాట్ ఈస్ ద సెక్యులర్ ట్రెండ్ అండ్ వాట్ ఈస్ ద టైమ్ సిరీస్, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ అండ్ వాట్ ఈస్ ద స్ట్రెయిట్ ద నార్మల్ ఈక్వేషన్స్ ఆఫ్ ద స్ట్రెయిట్ లైన్, నార్మల్ ఈక్వేషన్స్ ఆఫ్ పారాబోలా ఆర్ మెథడ్ ఆఫ్ మూవింగ్ అంటే ఏంటిది, రేషియో టు ట్రెండ్ అంటే ఏంటిది, జస్ట్ డెఫినేషన్స్ అడగొచ్చు. మీరు ఇవి చదువుకుంటే ఎలాంటి అయినా చేస్తారు బెట్ట. ఓకే, జస్ట్ ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి. ఇక్కడి వరకు అయితే మన దాంట్లో ప్లేలిస్ట్ అనేది ఉంది. అండ్ ఇంకా మన దాంట్లో లేనివి నేను ఫ్యూచర్లో పోస్ట్ చేసేటివి, లేదంటే మీరు ఏదన్నా టెక్నికల్ ఛానల్ నుంచి అవి టైం లేని వాళ్ళు చెక్ చేసుకోండి. అవేంటో కూడా నేను చెప్తాను చూడండి. అదేంటిది అని అంటే, ఒకటి వచ్చేసి లీనియర్ రిగ్రెషన్ అండ్ మల్టిపుల్ రిగ్రెషన్. సెకండ్ యూనిట్ లీనియర్ రిగ్రెషన్. జస్ట్ సెకండ్. లీనియర్ రిగ్రెషన్లో మీకు ఏమేమి ఉన్నాయంటే కోలీనియర్ రిగ్రెషన్, ఎక్స్పోనెన్షియల్ రిగ్రెషన్, పాలినామియల్ రిగ్రెషన్, పవర్ మోడల్. ఇవి సేమ్ లైక్ అవర్ మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ లానే ఉంటాయి. వీలైతే నేను పోస్ట్ చేస్తాను. అక్కడి నుంచి ఒక క్వశ్చన్, ఆ 4 చూసుకుంటే ఒక క్వశ్చన్ వస్తుంది సెకండ్ యూనిట్లో. అండ్ ద నేచర్ ఆఫ్ ద రిలేషన్షిప్, మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్, measurements of linear regression, multiple regression with categorized explanatory variables అండ్ ఇన్ఫరెన్స్ ఇన్ మల్టిపుల్ రిగ్రెషన్. ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఇది మీరు ఎలా చదువుతారనేది ట్రై చేయండి. నేను వీలైతే రేపు ఎగ్జామ్ అనే వరకు ఇందులో మ్యాక్సిమం అట్లీస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ పోస్ట్ చేస్తాను. అవి నేర్చుకున్నా సరిపోతాయి. ఓకే, మీ ఎగ్జామ్ డేట్ కూడా కమెంట్ చేయండి నాకు. దాని తర్వాత లాజిస్టిక్ రిగ్రెషన్. ఇది మీకు ఏం లేదండి, క్రిప్టోగ్రఫీ, నెట్వర్క్ సెక్యూరిటీ కావచ్చు అండ్ కొన్ని ఉన్నాయండి, కొంతమంది పోస్ట్ చేశారు టెక్నికల్గా, అక్కడ చెక్ చేసుకోండి. లాజిస్టిక్ రిగ్రెషన్ దానికి నేను మ్యాథ్స్లో చెప్పలేను, అదంతా డిఫరెంట్గా ఉంది. బట్ ఏమన్నా మ్యాథ్స్ రిలేటెడ్ ఉంటే చెప్తాను. లాజిస్టిక్ రిగ్రెషన్, సెటప్, interpreting the results, comparing models, classification using logistic regression, classification problem. ఇందులో ఏమైనా ఉంటే నేను ట్రై చేస్తాను బెట. ఓకే, అర్థమైంది కదా. ఇక్కడి వరకు అట్లీస్ట్ ఆ 3 బాగా చదువుకొని, అండ్ అందులో కూడా నేను రెగ్యులర్గా పోస్ట్ చేసే ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కటి ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ వీడియో లెంతీ అవ్వద్దు, కంపల్సరీ కమెంట్ చేయండి. దీనికి మాత్రం నేను అడిగేదానికి, మేడం టైం లేదు, ఎన్ని డేస్ టైం ఉందో కూడా కమెంట్ చేయండి. మాకు 12 డేసే ఉందా, 10 డేసే ఉందా, మరి దాన్ని బట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేసి పోస్ట్ చేయాలా, ఆల్రెడీ నేను సొల్యూషన్ చేసి మీకు ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలా. ఎందుకంటే చాలామందికి డేటా కూడా ప్రాబ్లమ్గా ఉంటుంది ఎగ్జామ్ టైంలో. నాకు కూడా టైం లేదు కాబట్టి అది కమెంట్ చేయండి మీకు ఎలా కావాలి. ఓకే మేడం, మీరు సాల్వ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయండి, లేదా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేయండి, లెంతీ అయినా పర్వాలేదంటారా, అలా కూడా రెడీ. కంపల్సరీ కమెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి బేటా. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.